హలో నమస్తే. తెలంగాణలో మరికొన్ని ఉప ఎన్నికలు రాబోతున్నాయా? తెలంగాణలో 10 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలకు వెళ్ళడానికి సంబంధించి అధికార పార్టీ ఆలోచన చేస్తుందా అంటే వాతావరణం అలాగే కనపడుతోంది. తెలంగాణలో 10 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు, అధికార పార్టీలో చేరారు. అధికార పార్టీలో అభివృద్ధి ఇంకేదో అంటూ పార్టీలోకి చేరిన సందర్భంగా మాట్లాడారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించిన అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. న్యాయ పోరాటం తాత్కాలికంగా ఏదో సాదాసీదాగా కాకుండా సీరియస్గా వాళ్ళపైన చర్యలు పడేలా హైకోర్టులోను సుప్రీంకోర్టులోను పోరాటం చేస్తూ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలో వాళ్ళపైన చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం అవుతుందంటూ సుప్రీంకోర్టు నేరుగా రాష్ట్ర శాసనసభ స్పీకర్కి ఆదేశాలు ఇవ్వడం, స్పీకర్ని 3 నెలల్లోపు ఈ ప్రక్రియని పూర్తి చేయమని చెప్పడం చూసాం. 3 నెలల లోపు స్పీకర్ ఎవరైతే పార్టీ మారారో ఆ ఎమ్మెల్యేలందరినీ పిలిచి వాళ్ళపైన విచారణ చేయడం కూడా చూసాం. సో గడువు మిగిసిపోయింది, ఇంకా ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోలేదంటూ బీఆర్ఎస్ పార్టీ తాజాగా మరొక పిటిషన్ని సుప్రీంకోర్టులో వేసింది. రేపు ఆ పిటిషన్ పైన విచారణ జరగబోతోంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఎన్నిక వచ్చింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రకటించిన రోజు జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్న వాతావరణం మొదటి 1 వీక్ 10 డేస్ 15 డేస్ చూసినప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది లాంటి ఇంప్రెషన్ ఎవరికి కనపడలేదు. కానీ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత హైదరాబాద్ లాంటి చోట్ల హైడ్రా పేరుతో రియల్ ఎస్టేట్ పేరుతో అధికార పార్టీకి తీవ్ర వ్యతిరేకత ఉంది లాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రధానంగా పెన్షన్స్ లాంటివి ఇంకా ఇవ్వలేదు, పేదలు బస్తీకి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వంపై తీవ్రంగా వ్యతిరేకతతో ఉన్నారు లాంటి ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో అటువంటి హైదరాబాద్ నగరంలో జరిగిన ఎన్నికల్లో 24,000కు పైగా ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీలో జోష్ని తెస్తోంది. మిగతా చోట్ల కూడా ఉప ఎన్నికలు పెడితే పోలా, మిగతా చోట్ల కూడా ఎన్నికలకు వెళ్తే బెటర్ ఏమో కదా లాంటి ఆలోచన కాంగ్రెస్లో రైజ్ అవుతున్నట్టు కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించిన రేస్ చూస్తున్నాం. ఎవరికి వాళ్ళు ఇంటర్నల్గా ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు లాంటి వార్తలు కూడా చూస్తూ ఉన్నాం. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత రేవంత్ రెడ్డి కాస్త స్ట్రాంగ్ అయ్యారు. ఆయన కుర్చీని కదిపే ప్రయత్నం అధిష్టానం కానీ ఇక్కడున్న మరికొంతమంది నాయకులు కానీ అటువంటి ప్రయత్నం చేయకపోవచ్చు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ చేసింది లాంటి రాజకీయ విశ్లేషణలు ఉన్న నేపథ్యంలో ఈ 10 స్థానాలకు సంబంధించి కూడా ఎన్నికలు వెళ్ళడం ద్వారా అక్కడ కూడా గెలిచే పరిస్థితి ఉంటే అక్కడ కూడా గెలవగలిగితే రేవంత్ మరింత స్ట్రాంగ్ అయిపోతారు లాంటి విశ్లేషణలు చేస్తున్నారు. సో తాను రాజకీయంగా బలపడటంతో పాటు ఈ స్థానాల్లో ఎన్నికలకు వెళ్ళడం ద్వారా నైతికంగా రాహుల్ గాంధీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడానికి సంబంధించి రాహుల్ గాంధీ సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తరహా బాధిత పార్టీగా ఉంది. ఆ మాటకు వస్తే గతంలో తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ బాధిత పార్టీగానే ఉంది పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పని చేయడం పైన కాంగ్రెస్ పార్టీ నైతికంగా సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. ఆ కారణంగా వాళ్ళతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళడం ద్వారా పార్టీ అధిష్టానానికి తనకు రాజకీయంగా ఎదురు లేకుండా చేసుకోవాలనే ఆలోచన రేవంత్ చేస్తున్నట్లుగా బయట ప్రచారం జరుగుతోంది. దాంతోపాటు ఇటీవల వెస్ట్ బెంగాల్కు సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే తృణమూల్ కాంగ్రెస్లో చేరిన సందర్భంగా కోర్టు ఆయన పైన అనర్హత వేటేసింది. సో ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేసింది. సో అదే తరహాలో తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేల పైన కూడా కోర్టు అనర్హత వేటు వేయచ్చు లాంటి చర్చలు ఉన్నాయి. వేయడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఇప్పుడు కొంతమంది మేము చేరలేదనో, లేకపోతే మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామనో, లేకపోతే మేము కాంగ్రెస్ పార్టీలో చేరామనే దానికి ఆధారాలు లేవనో, మేము కప్పుకునేది కాంగ్రెస్ కండువా కాదు జాతీయ కండువానో, ఇటువంటి పిల్లి మొగ్గలు వేయడం చూస్తున్నాం. కొంతమంది మా పేరు మాకు తెలియకుండా కాంగ్రెస్ బ్యానర్లో పెడుతున్నారంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం చూస్తున్నాం. ఇవన్నీ ఓకే, కానీ ఒక కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే నేరుగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఎలక్షన్లో పోటీ కూడా చేశారు. దీనికి ఆన్సర్ చెప్పలేని పరిస్థితి. అనేక చోట్ల ముఖ్యమంత్రి కండవాలు కప్పడం, ముఖ్యమంత్రిని పొగుడుతూ మేము కాంగ్రెస్ పార్టీలో చేరామంటూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ కూడా ఆధారాలుగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎస్కేప్ కాలేదు. కోర్టులో కనుక వెస్ట్ బెంగాల్లో ఎమ్మెల్యే విషయంలో జరిగినట్టుగానే సుప్రీంకోర్టులో కనుక ఈ 10 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేస్తే అది నైతికంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించబోతోంది. కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న కారణంగా ఎమ్మెల్యేలంతా అనర్హత వేటుకు గురయ్యారు అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. తమ పక్కనున్న ప్రతిపక్ష పార్టీలకు కూడా నైతికంగా కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది దేశవ్యాప్తంగా. సుప్రీంకోర్టు వాళ్ళపైన అనర్హత వేటు వేసే లోపు మనమే వాళ్ళతో రాజీనామా చేయించి ఆ స్థానాల్లో ఎన్నికలకు వెళ్తే సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పుని తప్పించుకోవచ్చు. ఇక్కడ ఎన్నికల్లో గెలవడానికి సంబంధించిన ప్రయత్నాలు చేయడం ద్వారా రాజకీయంగా బలపడవచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహం, కోర్టులో ఏదో జరుగుతుందనే ఆందోళన, ఇక్కడ 10 ఎన్నికలకు ఎన్నికల్లో గెలవడం ద్వారా రాజకీయంగా ఇంకా స్ట్రాంగ్ కావచ్చు లాంటి ఆలోచన తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వాన్ని ఉప ఎన్నికలకు వెళ్లేలా ప్రోత్సహిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అటువంటి నిర్ణయం తీసుకుంటే వచ్చే కొద్ది రోజుల్లో తెలంగాణలో మరొక 10 చోట్ల ఉప ఎన్నికలు జరగడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది.